క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి నేటి దిన పునరుత్థాన ఆరాధనలో మహాదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యములను మనము గ్రహించుకుందాం. మన ఆత్మీయతను సిద్ధపరచుకొని నిత్య జీవమునకు మనము వారసులమవుతాం. మహాదేవుడు ఈ దినమున మనందరికీ ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. లోకములో ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి ఒక గ్రంథాన్ని నమ్మి ఆ గ్రంథములో ఉన్న సత్యముల ప్రకారం జీవించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఎవరును ఆ క్రీస్తు ప్రభుల వారిని అందులో గ్రంథంలో దాచి ఉంచబడిన మెస్సయ్యాని గ్రహించలేనటువంటి వ్యక్తులుగా ఉన్న వారి గుంపులో నుండి ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని మనకు పరిచయం చేస్తూ అతన్ని గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. సజ్జనుడు, నీతిమంతుడు అనే మాటని మనకు పరిచయం చేస్తున్నాడు. లూకాసు సువార్తలో ఈ దినము చదివినటువంటి మాటల్లో ఒక పర్యాయము దాన్ని గుర్తు చేసుకుందాం. ద స్పిరిచువల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఇండివిడ్యువల్ బిఫోర్ ద గాడ్. లూకా 23లో ఉన్న ఆ మాటని అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి ఈ మాటని మనం అందరం కూడాను మన స్వయంగా మనకుగా స్థిరపరచుకోవాలి. సజ్జనుడు, నీతిమంతుడు, తర్వాత దేని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు? దేవుని రాజ్యము కొరకు. ఆ మధ్యలో కంజక్టివ్ వర్డ్ ఏమో ఆడాడు. మనం అందరం ఆ గ్రూప్ చెందినాడు. ఈ దేశంలో ఉన్న వారి ఆలోచనకు, ఈ దేశంలో ఉన్న వారి సంపదకి మనం ఆలోచించకుండా మనము దేవుని రాజ్యము కొరకు అంతేనా, లేకపోతే ఇంకేమన్నా? అంతేనా? అయితే ఆ వ్యక్తి యొక్క స్పిరిచువల్ క్యారెక్టర్ ని మనం గుర్తు చేస్తున్నాడు. సజ్జనుడు, సజ్జనుడు, సద్భావములు, మంచి భావములు కలవారు, మనుష్యులలో మంచివాడు, నీతిమంతుడు, వారందరూ కూడా ఇతన్ని తృణీకరించేవారని అర్థం. వారందరూ తృణీకరిస్తారు, కానీ ఆయన దేవునిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించిన వాడుగా ఉన్నాడు ఆ నికోదేము అనే వ్యక్తి. వేళ మనందరినీ కూడా అతను చెప్తున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు. మీరెందుకు నార్మలే ఉండరు? ఎందుకు లోకము వైపు చూస్తారు? ఎందుకు లోకము ఆలోచనల కొరకు మీరు ఆలోచిస్తారు? మీ ఆలోచనలు మీరు ఎందుకు బలపరచుకోరు? మీకు మీరుగా దేవుని రాజ్యము కొరకు ఎందుకు సిద్ధపడరని ఈస్ పుట్టింగ్ ఎ పర్సనల్ క్వశ్చన్ టు us. ఒక శక్తివంతమైన ప్రశ్నను వేస్తున్నాడు మనకి.
మీరెందుకు నా వలె ఉండలేకపోతున్నారు? నేను మరణానికి కూడా సిద్ధపడి ఈయన కోసం వచ్చాను ఇప్పుడు ఇక్కడికి. మీరెందుకు ఇకను లోకం వైపు ఆలోచిస్తున్నారని ఆ దినముల్లో ఉన్నటువంటి నికోదేము మనతో మాట్లాడుతున్నాడు. Shall we take the path of this individual spiritual strength in our lives? ఆయనలో ఉన్న ఆత్మీయతతో కూడినటువంటి వ్యక్తిత్వపు గుణాలని మనం ఎందుకు బలపరుచుకోకూడదని ఈ రాకడి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేని కొరకుట ఆయన ఎదురు చూస్తున్నాడు? దేవుని రాజ్యము కొరకు. ఈ దినం మనం పాడుకున్న పాటలన్నీ అవి. ఈ దినం మనం పాడిన పాటలన్నీ కూడా అవి. ఆయన రాజ్యములో ఎవరుంటారో పాడుకున్నాం. ఆయన అసలు ఎలాగుంటారో పాడుకున్నాం. ఆయన యొక్క సుగుణాల గురించి పాడుకున్నాం. ఆయన కృపణ గురించి పాడుకున్నాం. ఆయనతో ఉండే శుద్ధుల గురించి కూడా మనము పాడుకొని హెచ్చరించుకున్నాం మనముగా. కాబట్టి ఈ లోకము శాశ్వతము కాదని మనందరికీ తెలుసు. ఇది కొద్దిపాటిదే ఈ లోకం. తరువాత ఒక లోకము ఉన్నది. ఆ లోకం అనేది పరలోకం అయి ఉంటున్నది, దేవుని రాజ్యం అయి ఉంటున్నది. ఆ రాజ్యంలో నీవు ఉండాలి. అందుకని నీ దేవుడు భూమిలోనికి వచ్చి మనుష్యుడిగా జీవించి నీకు లేని యోగ్యతను ఇచ్చారు. మనమందరము కూడాను క్రీస్తు ప్రభులు వారు భూలోకానికి రాకపోతే మనల్ని ఏమనేవారంటే పాపులు, దోషులు, దుర్మార్గులు, లోకములోనైనటువంటి విగ్రహారాధికులు, వీరికి ఏమాత్రము కూడా జ్ఞానం లేదు అనే భావంతో మనం అందరం కూడా ముద్రించబడ్డవారు. ఇప్పుడు మనందరినీ దేవుడు పరిశుద్ధులు, నీతిమంతులు, ఆత్మీయతలో శుద్ధీకరింపబడిన వారు, కృపలో బలపరచబడిన వారిని మనకు టైటిల్స్ ఇచ్చాడు దేవుడు. అయినా కూడా మనం ఇవన్నీ మర్చిపోయి మన జీవితాల్ని మనకు మనముగానే బలపరుచుకుంటున్నాం. మనకున్న స్థితిని మార్చాడు. మానవునికున్న స్థితిని మార్చాడు. ఆ నరక ప్రాప్తులు అవుతుంటే మనల్ని లేదు, నీకు పరలోకం ఉంది, నిత్య జీవంలోనికి నీవు వస్తావని నీకు ఒక ముద్ర కూడా వేస్తే, అంతకుముందు ఆయన రాకపోతేనేమో నరకము తప్పదు. ఆయన వచ్చాడు కాబట్టి నీకు స్వర్గం ఉంది. అయినా కూడా ఆయన మీద భక్తిని మనం పెంచుకోలేకపోతున్నాం. ఈ నికోదేము కూడా మనకు నేర్పిస్తున్నాడు, మీలాంటి మనుష్యులనే నేను ఐ హ్యావ్ నెవర్ కేర్డ్ మై లైఫ్, ఐ హ్యావ్ నెవర్ కేర్డ్ మై స్టేటస్. నా స్టేటస్ నేను లెక్క చేయట్లేదు, నా యొక్క జీవితాన్ని నేను లెక్క చేయట్లేదు. నేను క్రీస్తు కొరకే మరణించడానికి సిద్ధపడ్డానని ఆయన మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. Shall we take this into cognizance in our lives? దీన్ని మనం లెక్కలో తీసుకొని మన జీవితాన్ని భద్రపరుచుకుందాం. మహాదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ఈ దినమున మాట్లాడిన మాటల్లో ఉన్న ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు సజ్జనుడును నీతిమంతుడు. సజ్జనుడు అంటే చెప్పారు, నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఏమిటి? వెలుగు. నీతిమంతుడు అంటే వెలుగుతో నిండినవాడు. అందరూ ఏసీ లేయచ్చు. నీతిమంతుడు అంటే వెలుగుతో నింపబడినవాడు. క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వాడిని నీతిమంతుడు అంటారు. మనము చెప్పినటువంటి ఈ మాట వేరే వాళ్ళు కూడా నీతిమంతులు అంటారు. ఆ నీతి వేరు. కానీ గ్రంథములో ఉన్న నీతిమంతుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభులు వారిని లోకరక్షకుడుగా అంగీకరించిన వాడు నీతిమంతుడు. మనం ఇక్కడేమో బాప్తిస్మము క్రైస్తవులు అంటాము,
దేవుని దృష్టిలో ఏమంటారంటే నీతిమంతుడు అంటారు. జాగ్రత్తగా వినండి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనుకో, నీకు టైట్ చేస్తాడు నీతిమంతుడు అని. ఆ నీతిమంతుడు అనే మాటతో నీకు ఏమవుతుందంటే దేవునితో అత్యంత సమీపమైన స్థితి వస్తుంది. దేవునితో దేవుని స్వారూప్యాన్ని నీకు ఇస్తారు దేవుడు. ఆ స్థితిని పొందటమే మనకున్నటువంటి యోగ్యత. అదే ఈ గ్రంథం మనకి దాచించినటువంటి సత్యం. ఆ సత్యాన్ని ఈ దినాన దేవుడు మాటతో మాట్లాడుతూ మనల్ని బలవంతమైనటువంటి ఆశ్చర్యకరమైన స్థితిని అనుగ్రహిస్తూ సాతాను నుంచి దూరపరిచారు. మీరు క్రీస్తు వారు భూలోకానికి రాకముందు ఆ సాతానుని యొక్క ప్రలోభము బంధకములతో మానవుడు నింపబడి ఉన్నాడు. ఆయన భూమికి వచ్చాక సాతానుడు ఓడిపోయాడు, నీకు జయమిచ్చాడు, నిన్ను నిత్య జీవానికి పంపిస్తున్నారు. అది ఈ యొక్క గ్రంథములో ఉన్న ఆత్మీయ స్థితి. దానిని గ్రహించి అతను ఏ రీతిగానైతే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడో, ఆ ఎదురు చూసే దానికి ముందుగా ఏం కావాలంటున్నాడు? నీవు సజ్జనుడిగా ఉండాలంటున్నాడు, నీవు నీతిమంతుడిగా ఉండాలంటున్నాడు. లోకములో నీకు మరణం వచ్చినా కూడా ఎదురు తిరగాలి అంటున్నాడు. లోకములో అనేక మందిని దైవజనులు చంపుతున్నారని చెప్పుకోవడం కాదు, మనం కూడా సిద్ధపడి ఉండాలి. అది నేర్చుకోవాలి. మనం పేపర్లో వస్తుంటే రానివ్వండి, అతను సిద్ధపడ్డాడు, మరణిస్తున్నాడు, అతను దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. గ్రంథం ప్రకారమే జరుగుతుంది కాబట్టి దాన్ని మనం వల్లవేసే పని లేదు, దాన్ని వల్లవేసే పని లేదు. దట్ ఈస్ మ్యాండేటరీ, కంపల్సరీ, జరగాల్సిందే. క్రీస్తు వారు కూడా అలాగే జరిగారు, అలాగనే మరణించారు. నీతిమంతుడిగా ఉన్నాడు, మరణించాడు ఆయన. అలాగనే నీవు కూడా అలాంటి పరిస్థితి వస్తే దాని గురించి అక్కడ జరిగిందంట ఇక్కడ జరిగిందంట అవసరం లేదు, గ్రంథం ప్రకారం జరుగుతుంది. కాబట్టి నువ్వు కూడా సిద్ధపడు. నువ్వు సిద్ధపడే మనస్సుని ఏర్పాటు చేసుకో. దేవుని యొక్క ఆత్మీయతలో అలాంటి మాటలు ఉంటే తప్పక జరుగుతుంది. ఆ రీతిగా మనం వెళ్ళవలసింది. కాబట్టి ఈ దినమున ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట నేను చదువుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43లో ఒక మాట చదవండి. మార్కు సువార్త 15:43. పదిహేను 43. ఏమని అడిగాడు? యేసు దేహము ఇమ్మని అడిగాను, అతడు ఘనత వహించిన. ఎవరండి వెళ్ళింది? అరిమతయు యేసేపు. ఇతడు కూడా ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు? ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎలా దగ్గరికి వెళ్ళాడంటే, నువ్వు కూడా యేసుక్రీస్తు పార్టీయే కదా, చంపేస్తాడు. అయినా నేను ఎవరికే మనకెందుకు లేదు ఆపుకోండి. డిప్లొమసీ అనేది ఇంగ్లీష్ మాట ఒకటి ఉంది, డిప్లొమాట్ అండ్ డిప్లొమసీ. ప్రభు వారి దగ్గర డిప్లొమసీ పెట్టుకోవద్దు చెప్తున్నాను. నాకు ఆయన శరీరం ఇవ్వమంటున్నాడు, నేను దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూశాను. ఆయన శరీరాన్ని ఏం చేయాలని తీసుకొని వెళ్ళి ఎవరు లేరు ఆయనకి, ఆయనకి సమాధి చేయటానికి ఎవరు లేరు, స్నానం చేయించడానికి ఎవరు లేరు, బట్టలు వేయటానికి ఎవరు లేరు, ఆయన్ని శుభ్రం చేయటానికి ఎవరు లేరు, ఆయన వస్త్రాలు చుట్టడానికి ఎవరు లేరు. నేనున్నానని వెళ్ళాడు నీ దేవుని కొరకు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు దేవుని వదలవద్దు. వీళ్ళు ఎవరంటే మనం అందరం అనుకుంటున్నాం మన దేశంలో ఎవరు వాళ్ళు హిందువులు రారు దేవుడి దగ్గర, అట్లాంటి వాళ్ళు.
కఠినమైనటువంటి యోధా మతంలో ప్రావీణ్యులు, ఆ సభ్యులు కూడా ఆయన దే నెవర్ కేర్. ఎందుకు వీళ్ళందరినీ వాళ్ళ పరిచయం చేస్తున్నాడంటే మనకున్నటువంటి స్థితి ఎంతైనా మనం ఎంత అనుకుంటాం, మనకి ఆయన స్థితి కంటే గొప్పదా మంది. A1 standards in the life, but we never cared Jesus. ఆయన కేర్ చేసి అలాగా వస్తున్నాడు. మత్తయిలో కూడా మాట చదువురా తల్లి 27:57 మ్యాచెస్ లో కూడా ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతున్నాడు. మత్తయి 27:57. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆయన సమాధి కట్టుకున్నాడు ఆయన కోసం. ఆయన సమాధి కట్టుకున్నాడు. క్రొత్తది ఆయన పట్టుకోవడానికి ఇష్టపడలేదు, దేవుడిని పట్టు పెట్టాలనుకున్నాడు. మనకు అట్లా కాదు. ఈ ఇంటికి ఓనర్ నేను ఇల్లు కొన్నప్పుడు యేసేపు కూడా సమాధి కట్టించుకున్నాడు, నేను పట్టుకోవాలనుకున్నాడు అందులో బాడీ. కానీ సమాధి అంటే చాలా కాస్ట్ ఆ దినాల్లో. ఆ సమాధిలో క్రీస్తు వారిని పడబెట్టారు. అంటే తన ధనాన్ని కూడా హెచ్చించడానికి వెనుకాడలేదు. తనకున్నటువంటి ఆలోచన స్వయం ఆలోచన కూడా లెక్క చేయలేదు. తనకున్నటువంటి ఆ స్థితికి మరణానికి గురవుతున్నా కూడా లెక్క చేయలేదు. క్రీస్తు వారిని అందులో పండబెట్టడానికి సిద్ధపడి దాంట్లోనే పండబెట్టాడు. మనం ఎలా ఉంటున్నాం మనం దేవుని కోసం అని మన ప్రశ్న. కొద్దిగా ఏమన్నా క్రీస్తు వారి ప్లేస్ లో మనం త్యాగం చేస్తున్నామా? ఇంతన్నా. అందుకని ఇవాళ వీళ్ళని పరిచయం చేస్తున్నాడు దేవుడు మనతో. అరిమతయి యేసుని నికోదేముని పరిచయం చేస్తున్నాడు. They have never cared their lives. They just came forward to tender their life for the sake of Jesus. క్రీస్తు వారి కొరకు మరణించడానికి సిద్ధపడినటువంటి 2 వ్యక్తుల్ని మనం చూశాం. జాన్ 15:19-38 ఒక మాట చదువుతాం. యోహాను సువార్త 19:38 ఒక అద్భుతమైన సత్యాన్ని ఫస్ట్ మాట చదువురా. అటు తరువాత రహస్యముగా తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా గోడముతో కలిపిన అవరు రమారమి 150 సేళ్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడి కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరిచి దినమైనందున వారు అందులో యేసుని పెట్టిరి. ఇదంతా మామూలు కథలో చదివాం కదా మనం. వాళ్ళకి ఒక మరణం అనే ఒక స్థితి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఏ యూదులైతే చంపారో యేసుని, మరణానికి గురి చేశారో, వారు మరణానికి గురి చేసిన వ్యక్తిని వీరు పాతి పెట్టడానికి ముందుకు వచ్చారు. అర్థం కదా? సజ్జనుడు అంటే దేవుని యందు భయభక్తులు కలవాడు ఇలా ఉంటాడు. దేవుని కొరకు మరణించడానికి కూడా వెనుకాడడు. దేవుని యొక్క ఆత్మీయతను
బలపరచడానికి వారి ద్రవ్యాన్ని, ధనాన్ని కూడా లెక్క చేయరు. క్రీస్తు ప్రభులు వారు ఆ రీతిగా ఒక రిచెస్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా పాతి పెట్టబడ్డాడు. అక్కడ ఏమి రాస్తారు ఆయనకి? బోళముతో కలిపిన అగరు ప్రమారమి 187 ఏళ్ళ ఎత్తు. అంటే చాలా రిచెస్ట్, ఒక రాజులకి చేసినట్టు చేశాడు. ఒక రాజుకి ఏ విధంగా అయితే చేస్తారో అలాగా నీ క్రీస్తు వారిని వారు ఆ ఊరంతా కూడా వాసనతో నిండిపోయింది. క్రీస్తు వారి యొక్క వాసనతో నిండిపోయింది. కాబట్టి నీ దేవుని కొరకు సిద్ధపడిన 20 బిడ్డల్ని దేవుడి దినాన్ని మనకు పరిచయం చేశాడు. మనము దేవుని కొరకు సిద్ధపరచబడిన వారిగా ఉండాలి. మనం కూడా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడాలి. మనందరి టార్గెట్ గోల్ ఏంటి? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడాలి. ఈ లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా, బోల్డ్ సమస్యలు ఉంటాయి వాడకలాగానే, కానీ సమస్యల్ని మీరు ప్రక్కన పెట్టండి, దేవుని రాజ్యము కోసం ఎదురు చూడండి. ఈ లోకంలో జీవించడం అనేది ఒక ప్రణాళిక దేవునికి ఉంటుంది. నువ్వు ఏ ఉద్యోగం చేయాలో, నువ్వు ఎంత రిచ్గా ఉండాలో, ఎన్ని సమస్యల్లో ఉండాలో, నీ బలహీనతలు బట్టి ఎన్ని బాధలు వస్తాయో, నీ బలహీనతలు బట్టి ఎన్ని శరీర ఇబ్బందులు వస్తాయి, అన్ని రాసి ఉంటాడు ఆయన. నీ బలహీనతలు ఉన్నాయి చూసారు, దానిని ముందు చంపేసుకోండి. నీకు అన్ని ఆశీర్వాదాలే దేవుడు ఇచ్చింది, శోధనలు ఇవ్వలేదు. అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, కానీ నీ బలహీనతలే నిన్ను శోధనలోకి తీసుకెళ్తాయి. అది గమనించండి. నీ బలహీనతలు ఉంటాయే, బలహీనతలు అంటే ఏమిటి? ఆశలు, శరీరాశలు, లోకాశలు, ఇవన్నీ కూడాను స్వార్థాలు, ఈ శరీరేచ్ఛలు, ఇవన్నీ కూడా నిన్ను బలహీనపరుస్తాయి. అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే నీ లోపలికి వచ్చి నిన్ను బలహీనపరిచి చాలా ఇబ్బంది పెడతాడు. ఎలాగ పెడతాడంటే ఏమి దేవుడు అనే మాట కూడా తీసుకొని వస్తాడు. చాలా జాగ్రత్త సుమి, నేను చూడు నీకేం చేస్తానంటాడు, నీకు మేలు చేస్తానని కూడా సాతానుడు అంటాడు. కాబట్టి ఆ స్థితిలోనికి నీవు వెళ్లకుండా ఉండటానికి దేవుడి దినాల నీవు కూడా వారి వలె ఉండటానికి ప్రయత్నం చేయి. నీ అంత్యకాలంలో ఉన్నావు ఇప్పుడు నీవని దేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితిని ప్రకటన 1:6 ఒక మాటని చదువుకుంటూ వస్తాం. రెవల్యూషన్ 1st chapter 6th verse. మనలను తన రక్తము వలన ఏంటినా మహిమయు ప్రభావమును నిన్ను ఆ దేవుని రాజ్యం కొరకు దేవుడు ఏం చేశాడురా? తన రక్తము వలన. ఇవాళ మనకి రక్తం ఏమని అడుగుతుంటారు అప్పుడు, ఆ రక్తం గ్రూపు, ఈ రక్తం గ్రూప్ అని. కానీ మనకన్నీ మన గ్రూపులు ఉన్నాయి కదా, మన రక్తాలకి. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తానికి గ్రూపు లేదు. అమెరికన్ లండన్ మ్యూజియంలో ఆయన రక్తం గురించి పరీక్ష చేసి ఆ గుడ్డును చూసారా, ఆయన చుట్టూ గుడ్డ, అది బయటకు కూడా నేను చూసాను. దాన్ని కొద్దిగా అద్దంలో పెట్టుకుంటే ఇలా తాకి, ఆ రక్తానికి 0 గ్రూప్ అంటే ఏ గ్రూప్ లేదు. అంటే ఎవరి రక్తానికైనా ఫిట్ అవుతుందని అర్థం. మన ఏ పాజిటివ్ వాళ్ళకి బి పాజిటివ్ అని అట్లా చల్లవు. ఆయనైతే ఎవరికైనా చెందుతుంది. అందుకని ఇప్పుడు చదివిన మాట అమ్మాయి ఏంటంటే ఆయన రక్తం వలన నిన్ను ఏం చేశాడు? పాపము నుండి విడిపించి నిన్ను స్వర్గ ప్రాప్తిలోకి తీసుకొని వచ్చాడు. ఆయన సన్నిధిలో నీకు ఎలాగ ఉండాలంటే ఆ గుంపు ఒకటి ఉంటుంది అక్కడ రేపు పరలోకంలో. ఆ గుంపులోనికి నువ్వు వెళ్ళాలి. 5వ అధ్యాయం చదువుకునే వాడు చదివినటువంటి మాట 10వ వచనాన్ని చదువుదాం. రెవల్యూషన్ 5th chapter 10th verse లో
ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెద్దలు నీవు వధింపబడిన వాడవై ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను దేవుని కొరకు కొని దేవునికి రాజ్యముగాను యాజకులుగాను. ఎవరు? నువ్వు నేను. మనమంతా ఒక రాజ్యము, మనమందరం కూడా యాజకులు. అనగా రేపు దేవుని యాజకత్వం వహించే యోగ్యత నీకు నాకు ఇచ్చాడు. అక్కడ క్రీస్తు వారికి యాజకత్వం, మీరు కూర్చొని ఉన్నారు కదా, రేపు అక్కడ అలా కాదు. యాజకుడు ఏ రీతిగానైతే దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి యాజకత్వం చేస్తాడో అలాగే నీవు కూడా చేయాలి. అందుకే ఇప్పుడు ఈ ట్రైనింగ్ అంతా, ఈ ట్రైనింగ్ లో భాగమే అది. ఊరిని కూర్చొని వినటానికి కాదు, రేపు నీవు అక్కడ యాజకత్వం చేయటానికి. ఆ మాట చదువుల తల్లి చదివేవే. దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసినవి. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసింది కనుక వారి భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మనకి దేవుడు ఇచ్చిన యోగ్యతను మీరు గమనించాలి. ఇప్పుడు ఏమంటారు, విశ్వాసులము, క్రిస్టియన్స్, పరిశుద్ధులు అని అనుకుంటాం. ఇక్కడ రేపు నీకు ఇవ్వబోయే టైటిల్ ఏంటంటే యాజకులు. దేవుని అత్యంత పరిశుద్ధ స్థలంలో స్ట్రైట్ అవే యూ కెన్ వర్షిప్ ద లార్డ్. ఒక యాజకుని వలె దేవుని యొక్క స్థితిని పొందుతావు. చూడు, 20వ అధ్యాయం ప్రకటనలో 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 20 ప్రకటన, ఈ మొదటి పునరుత్థానములో పాలుగాను వారు ధన్యులని పరిశుద్ధులైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అది ఆ రాజ్యము కోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవునికి యాజకులుగా ఉండబోతున్నాం. ఒక రాజ్యంలో మనమంతా ఒక రాజ్యంగా ఉండబోతుంది. దానికోసం మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. మీకు అవి పిలిచి ఇస్తాడు దేవుడు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మరువడని నీవు గుర్తించాలి. 1 పేతురు 2:9 మరి యొక్క సత్యాన్ని పేతురు భక్తుడు నీకు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 2:9. అయితే నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సొత్తు అనేది సొంతం. దేవునికి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆయన మనుషులే. హైందవులు, సాయిబులు కూడా ఆయన మనుషులే. కానీ ఇప్పుడు నీవెవరు అంటే సొత్తు. రక్షింపబడిన జనాంగం అంతా ఆయన సొంతం అయిపోతాడు. సొంతగా. కాబట్టి నీవు ఆయన సొత్తువి. మనం అందరూ కూడా మన బిడ్డలకి, మన ఆస్తులు విషయాల్లో మన సొత్తు అంటుంటారు, చూసారా? అది మనం దేవుడికి. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ సొత్తైన ప్రజలునై ఉన్నారు. సొత్తైన ప్రజలునై ఉన్నారంటే ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ అని ఇంగ్లీష్ అంటారు. అంటే కంటిన్యూటీ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా ఆయన స్థితిలో నుంచి, సన్నిధిలో నుంచి వెలుపలికి రానటువంటి వాడము అని అర్థం.
నీకున్నటువంటి యోగ్యతలు దేవుడు చెప్తున్నాడు. నీవు ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నించాలి. నీవు అసలు ఎవరివి? నువ్వెవరివి? అయితే డిస్పైట్ ఆఫ్ దట్ అంటే అంత ముందు మన స్థితి ఏంటో చెప్తున్నాడు చూడండి. చదువున మొట్టమొదటి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను చీకటిలో నుండి యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ గుర్తించాలి. అనగా చీకటిలో నుండి అంటే సాతాను యొక్క లోకముల నుండి, సాతాను యొక్క అధికారముల నుండి ఆయన పిలిచాడు. నిన్ను నన్ను దేవుని రాజ్యంలోనికి పిలిచారు. అలాంటి స్థితి నీకున్నదని కూడా గ్రహించక మన సొంత జ్ఞానాన్ని దేవుని ఎదురు పెడుతుంటాం. నీ యొక్క ఆత్మీయ స్థితి ఏంటో నువ్వు మరచిపోయి జీవిస్తావు. నువ్వు పెద్ద ఆధిపత్యంలోనికి వెళ్ళిపోతావు. అది వద్దు. మనకి వాక్యం ఏంటో తెలుసుకుంటే చాలు, మనం బలపరచబడతాం, ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటాం. ఆ రీతిగా మనం బలపరుచుకొని మన జీవితాల్ని స్థిరపరచుకుందాం. విమోచించబడాలి, పాపముల నుంచి, దోషముల నుంచి విమోచించబడాలి. కొరింథీ పత్రికలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 15వ అధ్యాయము 24వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 1 కొరింథీ 15. తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఆ దానికోసమే మనం ఎదురు చూస్తుంది. నీ దేవుడు నీ కోసమట ఆటంకాలన్నీ తొలగించి తండ్రి అయిన దేవునికి అప్పచెప్పి ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళటానికి ఎదురు చూస్తున్నావు. ఆయన చేసే పనులు ఆయన చేస్తూనే ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎదురు చూసి నీతిమంతుడిగా జీవించడానికి కూడా చేత కావట్లేదు. అక్కడ ఆ మాటలు ఏమన్నాడు? ఆ రాజ్యం అప్పగించిన ముందు ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడండి. అక్కడ తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, అధికారమును, ఆధిపత్యము, అధికారం సాతానుడిది. అధికారము, ఆధిపత్యము, బలము సాతానుడిది. ఆయనంత ప్రోగ్రామ్ అక్కడ ఉంది. ఫైటింగ్ మరణానికి గురి చేసిన తర్వాత ఆయన రాజ్యం ఇస్తే అప్పుడు నువ్వు దానికోసం ఎదురు చూస్తున్నావు. అదంతా కూడా లెక్కలేదు మనకి. వి డోంట్ కేర్. ఆయన ఎలాగ చేస్తున్నా కూడా మనము పట్టించుకోం. ఊరికి యేసుక్రీస్తు కావాలి, ఊరికి బాప్తిసం కావాలి, ఊరికి రక్షింపబడాలి, ఊరికి పడుకోవాలి, పరలోకానికి వెళ్ళాలి. ఆయన అడిగింది ఒకటే, మనల్ని ఇట్లా జీవించుండయ్యా అన్నాడు. అంతేగాని ఇంకేమైనా చెప్పాడండి? ఆ జీవించడానికి వీలైన మాటలు కూడా ఆయనే గ్రంథంలో చెప్పాడు. ఎలాగుండాలో కొన్ని మాటలు చదువుకుందాం. మన టైం కూడా ఇవ్వకూడదు. మార్కు సువార్త 10:15 నువ్వు ఎలాగుంటే దేవుని రాజ్యానికి వెళ్తావు. నీ మైండ్ సెట్ ఎలాగుంటే దేవుని రాజ్యాన్ని సిద్ధపరచబడతావు. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఫండమెంటల్ అనేది ఎవరు చెప్పిన మాట? క్రీస్తు వారు చెప్పిన మాట. ఆ కండిషనల్ తెలుగు వర్డ్ చదువునబడి ఒక పర్యాయం మొత్తం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపబడని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని. ఎంత మాత్రమును ప్రవేశింపడని. అక్కడ ఏమి అమెండ్మెంట్స్ ఉండవు, వాటిలే వెసులుబాట్లు ఉండవు. ఎంత మాత్రం అంటే తెలుగు మాట. అక్కడికి వెళ్ళి కొన్ని అడ్జస్ట్మెంట్ ఏమి తెలుసుగా. మా భాష గారిని అడిగి చాలా రోజులు వచ్చేవాడు, నేను సంఘానికి వచ్చి అది చేసేవాడు. చిన్నబిడ్డలాగా లేకపోతే ఎట్లా? చిన్నబిడ్డలు ఎలాగుంటారు? నువ్వు ఏం చెప్తే అది వింటారు. నువ్వు మోసం చేసినా, మోసం అని తెలిసినా కూడా వింటారు. తెలుసుగా వాళ్ళకి ఆ వస్తువు చేస్తే పాడొద్దని తెలుసు, మనం ఏదో మోసం మాట్లాడతాం, వింటారు. దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. అప్పుడు వరకు కొద్దిగా ఏడుస్తూ కంప్లైంట్ ఇచ్చింది. సో చిన్న బిడ్డల యొక్క మనస్తత్వం ఎలాగుంది? నేను మోసం చేశాను, కానీ తను దాన్ని అంగీకరించింది, వెళ్ళి పడుకుంది.
ఇక్కడ ఏ మాత్రమును దేవుని రాజ్యంలో చిన్న బిడ్డల వల్ల ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మొబిలైజింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుని మాటను అంగీకరించటమే, వాక్యానుసారం అనుసరించి జీవించటమే, అది చిన్న బిడ్డల మనస్తత్వం. అది రీజనింగ్ ఇవన్నీ ఉండవు, అవన్నీ ఉండవు. నమ్మటమే, విశ్వసించటమే మనం చేయాల్సింది. మత్తయి 6:10 ఒక మాటను చదువుకుందాం. Matthew 6th chapter 10th verse. కాబట్టి ఇలాగున ప్రార్థన చేయుడి. ఈ ప్రార్థన ఎంతమంది మనలో చేస్తుంటాం? దాంట్లో ఏముందంటే ఒకరిని ఒకరు క్షమించే గుణము, పరలోక రాజ్యాన్ని ఎత్తే గుణము, సాతానుని దూరపరిచే స్థితి, నిన్ను శోధనలో పడకుండా చేసే స్థితి, ఇవన్నీ కూడా నీకు లోకములో పరలోక ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేసుకోమంటున్నాడు. ఇవన్నీ నీకు ఇవి అడ్డము, సాతానుడు ఉంటాడు అని ఈ భావోద్రేకాలు నువ్వు కలిగి నీ జీవితాన్ని గడపాలి. పరలోక రాజ్యం చివరిలో పరలోక ప్రార్థనలో చివరిలో ఏమన్నాడు? చివరి మాట, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మళ్ళీ ఆయన అక్కడ పెట్టాడు లిటిగేషన్. ఈ లోకంలో మనం చాలా మందిని క్షమించం, ఎప్పుడు దూషించినట్లే ఉంటాం. నీ దేవుడు కూడా సేమ్, నువ్వేం చేయలేదో అక్కడ ఆయన చేయడట. కాబట్టి మనకు మనంగా క్షమించుకొని మన భావోద్రేకాలను మార్చుకోవాలి. దేవుని రాజ్యానికి ఎదురు చూసే మన గుణగణాలని మార్చుకోవాలి. Matthew 13:43 మాటను చదువుకుందాం. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె. ఇప్పుడు సూర్యుడు తేజరిల్లుతున్నాడా? బాగా ఎండాకాలం ఫుల్ ఆడుకుంటున్నాడు కదా, నీవు కూడా అంతే. దేవుని దగ్గర అలాగా అంత వెలుగుమయమైన బిడ్డగా ఉంటావు. ఆ స్థితిని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మత్తయి 21:31 నీ స్థితిని దేవుని రాజ్యంలో ఏ రీతిగా ఉండదు. మనము ప్రార్థనలో మన యొక్క మనస్సు గురించి చెప్తున్నాడు. ఎప్పుడైనా కేకలు పెట్టి దేవుణ్ణి అడిగావా? కేకలు పెట్టి అడుగు. దేవుడికి ఇష్టం, నీ హృదయ వేదన ఇష్టం. ఆ స్థితిలోనికి నువ్వు ఎదగాలి. ఎప్పుడు ఎదుగుతావు? నీవు దేవునికి అత్యంత సమీపమైన. వెనక ముందు చూడవు, చుట్టుపక్కల కూడా చూడవు. You can go straight to him and you will be living with the Lord Jesus. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 లోకంలో ఉన్న పరిస్థితుల నుంచి నీవు రేపు దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నావు. కొలస్సీ 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేదాం. అంతే. అది కూడా గమనించండి. నీ యొక్క బెనిఫిట్స్, నీకు ఇచ్చిన ఫెసిలిటీస్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని ఏం చేశాడంటే దాంట్లోంచి విడిపించి దేనికంటే ఆయన రాజ్యంలోనికి నివాసం చేయడానికి చేశారు. అందుకు కూడా మనం గౌరవించం ఆయన్ని. అందుకు కూడా మన భక్తిని పెంచుకో. మన సొంత భక్తి మాత్రం పెంచుకుంటాం.
ఏదో పిచ్చితనం నేర్చుకున్నట్టాం, అదే ఇక కంట్రోల్గా చేస్తాం. వద్దొద్దు, వాక్యానుసారంగా నేర్చుకోండి చాలు. యూ విల్ బి బెనిఫిటెడ్ విత్ ద లార్డ్ జీసస్. రేపు ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళబోతున్నావు. మరి యొక్క మాటని 1 పేతురు 2:9 శక్తివంతమైన మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటిలో నుండి ఏర్పరచబడిన వంశములు, మొట్టమొదటి ఏం రాశాడురా? ఫస్ట్ అయితే చీకటిలో నుండి, అది ఇది గమనించాలి. మనం అందరం ఏంటంటే, మనం ఏదో ఒక క్రైస్తవ అయ్యా ఎవరు చెప్తే బ్యాప్టిజం తీసుకున్నాం, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. నీ లైఫ్ స్టైల్ గురించి దేవుడు చెప్తున్నాడు. నీవు సాతానుకు సంబంధించి చీకటిలో ఉన్నవాడివి, మరణానికి గురయ్యేవాడివి, నువ్వు ఎందుకు కొరగాలి వాడివి, నిన్ను తీసుకుని ఆయన వెలుగులోకి పెడితే ఆయన ప్రాధాన్యత నువ్వు జీవితంలో ఇవ్వలేకపోతున్నావు. అది ఇప్పుడు యోచిస్తూ ఆయన ఏమన్నాడంటే, దేవుని రాజ్యానికి నిన్ను వారసుని చేస్తున్నాడు, రాజ్యముగా చేస్తున్నాడు, సొత్తుగా చేస్తున్నాడు. అయినా కూడా we don't care. కొద్దిగా మనం ఇన్కల్కులేట్ చేసుకుందాం మన జీవితాన్ని, భక్తి తత్పరతలో మనం వెళదాం. ఏ లోకం కోసం మీరు చూడొద్దు, వాక్యం కోసమే చూడండి. మరలా ఒక మాటని 1 తిమోతి 5:22 మహాదేవుడు నీకు నాకు అనుగ్రహించిన భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. పవిత్ర ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, అంతే. నీతి 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 అది లేకుండా మాత్రం మీరు ఏ మాత్రం క్రైస్తవులు కాదు. దేవుడికి ఇష్టలుగా ఉండమని అర్థం నీతి అంటే. ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుకి ఏం చేశాడో మనం చూసాం. అలాగనే ఆత్మదేవుడు రోమీయులకు రాసిన పత్రిక 14:17 ఒక మాటను చెప్తున్నాడు. రోమన్స్ 14:17 ఒక సత్యాన్ని దేవుని రాజ్యము భోజనములో పానములో కాదు గాని నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. ఏంటంటే దేవుని రాజ్యము భోజనములో పానములో కాదు కానీ నీతియు సమాధానములు పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. అక్కడ దేవుని యందు ఆనందించుతారు. అక్కడ ఇక్కడలాగా పిల్లలు పిలుస్తాలో ఉన్నవాట సమాధానము, వాడు వీడు ఇదే భావాలు ఉంటాయి ఇక్కడ అసలు ప్రతి మైండ్ లో. అసలు అక్కడ అలా ఉండదు. అందరూ మనం సేమ్ ఈక్వల్. అది దానికోసం మనం ఆయన దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేద్దాం. చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. మహాదేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడిన వారమై, ఆయన శక్తిని పొందుకున్న వారమై, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 మహాదేవుడు ఇచ్చిన ఈ మాటను ఏం తెలుస్తుందా? 5 ఎఫెసీ పత్రిక 5 ఇవన్నీ ఉంటే మనం ఏంటంటే రోగి అయినా విగ్రహారాధికుడైన లోబి అయినను కాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అర్హత లేవు. ఇవన్నీ మానేయాలి. మనం దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి, సజ్జనుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, ఆయన ఏర్పాటు చేసిన వెలుగుమయమైన జీవితాలను మనం వెళ్ళాలి. మనం ఎందుకునో టెంపరీ అయిపోయాడు. గాడ్ అవసరంకే దేవుడు అయ్యాడు.
నికోదేముకి అలా కాలేదు, అరిమతయి యోసేపుకి అలా కాలేదు. మరణాల వరకు వాళ్ళు దేవుని కొరకే ఉన్నారు. అప్పుడప్పుడు దేవుడు, నువ్వు ఎప్పుడు ఒకలాగే ఉండాలి దేవుడితో, అప్పుడు నిన్ను దేవుడు ఆశ్చర్యకరంగా మార్చి ఆయన రాజ్యంలో ఒక రాజ్యాధికారాన్ని ఇస్తాడు. ఈ లోకంలో నీకు స్థానం లేకపోవచ్చేమో, శక్తివంతమైన దేవుని స్థితిలో నీవు కిరీటదారుడై ఉంటావు. జీవ కిరీటము ఆయన ఇస్తాడు, నీతి కిరీటాన్ని ఇస్తాడు, నీతి వస్త్రాలను ఇస్తాడు. వాటన్నిటిని నువ్వు వేసుకొని ఆయనతో సమానమైన వాడిగా ఉండబోతున్నావు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కొనియాడతరమే నిన్ను కోమల హృదయ, కొనియాడతరమే నిన్ను